ఎన్నో ఆశలతో మేనిఫెస్టో ఇచ్చారు. అన్ని పార్టీలు ఇచ్చాక లాస్ట్ మూమెంట్లో మేనిఫెస్టో సీల్డ్ కవర్ ఓపెన్ చేశారు. తీరా చూస్తే అందరి దగ్గర నుంచి కూడా నెగిటివ్ ఒపీనియనే వస్తుంది. ఎందుకంత లేట్ చేయాల్సి వచ్చింది? వైసీపీ మేనిఫెస్టో ప్రజల్లోకి ఎందుకంత బలంగా వెళ్ళలేకపోయింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అధికార వైసీపీ మేనిఫెస్టో ప్రకటించాక ఏపీలో సీన్ మారిపోయింది. జగన్ చేసిందే చెప్తారు, చెప్పిందే చేస్తారని వైసీపీ నేతలు ఎప్పుడూ డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. గత మేనిఫెస్టోలో ప్రకటించినవి 99% పూర్తి చేశామన్నది వైసీపీ చెప్తున్నమాట. దీంతో ఈ మేనిఫెస్టోపై ఇటు సాధారణ ప్రజలతో పాటు అటు వైసీపీ నేతలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే సహజంగానే జగన్ నుంచి సంక్షేమాన్ని ఆశిస్తారు. అయితే గత మేనిఫెస్టోకి కొద్దిపాటి మార్పులు చేసి కొత్త మేనిఫెస్టోని ప్రకటించారు. అయితే భారీ కేటాయింపులు లేకపోవడం, గత మేనిఫెస్టోలో చేర్చి అమలు చేయలేకపోయిన వాటి గురించి సీఎం జగన్ ఎక్కడా కూడా అస్సలు ప్రస్తావించలేదు. పైగా డ్వాక్రా, వ్యవసాయ రుణమాఫీ వంటి విషయాల జోలికి పోలేదు. దీంతో అప్పటి నుంచి వైసీపీలోనే ఒక రకమైన చర్చ నడుస్తోంది. జనం నుంచి కూడా టాక్ మారిపోయింది. మద్య నిషేధం లేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి ప్రకటించలేదు. అయితే ఇవన్నీ పాత మేనిఫెస్టోలోనివే. వాస్తవానికి మేనిఫెస్టో ప్రకటించడానికి ముందు వైసీపీ గ్రాఫ్ ఒకలా ఉండేది. కానీ మేనిఫెస్టో ప్రకటించాక పరిస్థితి పూర్తిగా మారిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. న్యూట్రల్ ఓటర్లు, మేధావులు, విద్యావంతులు ఒక రకమైన ఆలోచన చేయడం స్టార్ట్ చేశారు. కనీసం కేంద్రంతో పోరాడి సాధించే విషయాలైనా మేనిఫెస్టోలో పెట్టలేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కనీసం ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్స్ ప్రైవేటీకరణ అంశం గురించి మేనిఫెస్టోలో పొందుపరచలేదు. కడప ఉక్కు పరిస్థితి ఏంటనేది కూడా చెప్పలేదు. జగన్ కు సంక్షేమ సామర్థ్యం తప్పిందన్నది ఈ మేనిఫెస్టోని చూస్తే అర్థమవుతోంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చినా సంక్షేమ పథకాలు అమలు చేయగలదా అన్న అనుమానం వస్తోంది. ఎందుకంటే భారీ సంక్షేమ పథకాలు ఉంటాయి. అందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. పోనీ ఈసారి సంక్షేమాన్ని పక్కన పెట్టి అభివృద్ధి చేస్తానని చెప్పే సాహసం కూడా చేయలేదు. అయిందేదో అయింది, ఈసారి గెలిస్తే మాత్రం తప్పకుండా మెగా డిఎస్సి ప్రకటిస్తానని, అయ్యిందేదో అయింది, ఈసారి గెలిస్తే మాత్రం తప్పకుండా మెగా డిఎస్సి ప్రకటిస్తానని, కనీస ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తానని, ఉద్యోగ ఉపాధ్యాయులను ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా చూసుకుంటానని జగన్ చెప్పలేకపోయారు. అయితే మేనిఫెస్టో ప్రకటనలో ఎంతో ఆలస్యం జరిగింది. దీంతో అందరిలో అంచనాలు పెరిగాయి. కానీ ప్రజల అంచనాలకు అందుకోలేక తూతూ మంత్రంగా మేనిఫెస్టో ప్రకటించినట్లు అయింది. అయితే ఒకటి మాత్రం నిజం, మేనిఫెస్టో ప్రకటన తర్వాత జగన్ గ్రాఫ్ పడిపోయినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.